కొన్ని చేయలేదా? లాస్ట్ 5 చేయలేదంటావా? మధ్యలో మధ్యలో కొన్ని వదిలేసావా? ఆహా, వెరీ గుడ్. అంటే నాకు చేసి చూపించిన వాళ్ళ అవుట్పుట్ని బట్టి నేను కొన్ని అసైన్మెంట్స్ని డిస్కస్ చేయడం మంచిది అని నేను అనుకున్నాను. కంటిన్యూషన్లో పడిపోతారు మీరు. ఓకే, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. నేనే చేసి చూపించాను. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ 84 ఆర్ నాట్. ఫ్యాక్టర్ ఆఫ్ 84 అని అంటే ఇప్పుడు నేను 1 ఇచ్చాను అనుకోండి, 1 84కి ఫ్యాక్టరా? యా, 1 ఈజ్ అ ఫ్యాక్టర్ టు ఎవ్రీథింగ్, ఎవ్రీ నెంబర్. 2 ఇచ్చాను, 2 యాజ్ అన్ 2 చెక్ చేస్తున్నా, 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఎస్. 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఎస్. 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 84. కాదు. అప్పుడు 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84 ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84 అని ప్రింట్ చేయాలి. సో జస్ట్ టు కంటిన్యూటీ ఇన్ ద ఫ్లో, మీకు ఒక చిన్న ఇన్పుట్ తీసుకునే వే కూడా చూపిస్తాను. హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి. చెయ్యి చెయ్యి, ఆన్ చెయ్యి. హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఈ స్క్రిప్ట్ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ ఏ అని నేను డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఏ లోపల ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి PROMPT ప్రాంప్ట్ అని ఒక మెథడ్ ఉంది. ఆ ప్రాంప్ట్ని PROMPT ప్రాంప్ట్ అనే మెథడ్ని కనుక కాల్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ మనకి ఒక పాపప్ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ అంటే పాపప్ బాక్స్ కాదు, ఇన్పుట్ బాక్స్. ఇన్పుట్ లాగా మనము అలర్ట్ కంటే కూడా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ యూజర్ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అని అనొచ్చు. ఓకే, సో దీంట్లో మనం ఎంటర్ చేసిన వాల్యూ ఉంది. ఆ ఎంటర్ చేసిన వాల్యూ ప్రాంప్ట్ తీసుకుని రిటర్న్ చేస్తుంది. కానీ రిటర్న్ చేసి ఎక్కడ పెట్టుకుంటాం మనం? ఏలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏలోకి ఆ మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది వస్తుంది అనమాట. హలో, ఓకే. ఇప్పుడు దీని తర్వాత console.log ఏ అని కనుక ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే, ముందు దీన్ని నేను ఇప్పుడు రీఫ్రెష్ కనుక చేస్తే, ఇక్కడ నేను ఇలా ఏదో నెంబర్ ఇస్తే దట్ ఈస్ టేకెన్ ఇన్ టు ఏ అండ్ ఇట్ గాట్ ప్రింటెడ్ ఇన్ టు కన్సోల్ ఆల్సో. ఇవి కూడా జరిగిపోయినాయి. నెక్స్ట్, ఇప్పుడు ప్రాంప్ట్ అనేది ఎందుకు అనేది అంటే జస్ట్ ఇన్పుట్ తీసుకోవడానికి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ప్రాంప్ట్ బాక్స్లో ఇచ్చిన నెంబరు నంబర్ లాగా కన్సిడర్ చేయదన్నమాట. అది ఇట్ విల్ బి కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్స్ట్. సో అది నెంబర్ కాకపోతే మనము అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ చేయలేం. రెండు స్ట్రింగ్స్ని కలిపితే ఏమవుతుంది? కంకాటినేషన్ అవుతుంది. ప్రవీణ్ ప్లస్ గుబ్బల ఈజ్ ప్రవీణ్ గుబ్బల అవుతుంది, కానీ శ్రీహరి అవ్వదు కదా, అంటే రైట్. సో మనం ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకుందాం, 2 ప్రాంప్ట్స్ తీసుకుందాం.
రెండింటిని కలిపి డిస్ప్లే చేయమని చెప్దాం. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయగానే ఫస్ట్ది ప్రాంప్ట్ వచ్చింది. దీంట్లోకి నేను 456 ఎంటర్ చేశాను. మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ వచ్చింది, దాంట్లోకి 987 ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే ఏం చేయాలి, 456 ప్లస్ 987ని యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. కానీ ఏం డిస్ప్లే చేసింది చూడండి, 456 987. దీన్నే కంకాటినేషను అంటారు. ఓకే, సో కంకాటినేట్ అవుతుంది, అక్కడ యాడ్ అవ్వట్లేదు. మరి ఎట్లా సార్? మరి ప్లస్ అంటే స్ట్రింగ్లో ప్లస్ పెడతావా? ఎవరు దేర్? అంటే మనము స్ట్రింగ్ని నెంబర్గా మార్చాలి, దాన్నే టైప్ కాస్టింగ్ అంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ ఎలా చేస్తాం? సో మనం ఇప్పుడు నెంబర్ తీసుకున్నాం కదా, ఈ నెంబర్ని ఇప్పుడు మీరు కొద్దిగా స్టెప్స్ పట్టినా పర్లేదు. వేర్ సి అండ్ డి, సి ఈజ్ ఈక్వల్ టు పార్స్ ఇంట్ ఆఫ్ ఏ అని అన్నాను అనుకోండి. పార్స్ ఇంట్ క్యాపిటల్ ఐ అంటే ఏమవుతుంది, ఏలో ఉన్న టెక్స్ట్ ఇంటీజర్గా మారి సిలో స్టోర్ అవుతుంది. అదే మాదిరిగా డి ఈజ్ ఈక్వల్ టు పార్స్ ఇంట్ ఆఫ్ బి, దగ్గరికి రా, పార్స్ ఇంట్ ఆఫ్ బి. ఇప్పుడు బి వాల్యూ, బి అంటే రెండోసారి ప్రాంప్ట్లో ఎంటర్ చేసిన వాల్యూ నెంబర్గా మారి, సారీ ఇంటీజర్గా మారి దేంట్లో ఉంటుంది, డిలో ఉంటుంది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ప్లస్ డి అన్నాను అనుకోండి, 456 987 ఈజ్ ఈక్వల్ టు 1443. So this is conversion of one form of data into another type of data is called as typecasting. Okay, నంబర్ అంటే అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు 123.456 అని అన్నాను, 987.888 అని అన్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది, 1110. ఎందుకు అలా వచ్చింది ఒకసారి మళ్ళీ చేద్దాం. 10.1 అండ్ 20.1. 10.1 ప్లస్ 20.1 ఎంత, 30.2. నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 30 మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి, మనం ఎంటర్ చేసిన నెంబర్లో ఇంటీజర్ పార్ట్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇంటీజర్, 10.1లో ఇంటీజర్ ఏది, 10 మాత్రమే తీసుకుంటుంది. 20.1 అని ఎంటర్ చేసాం, దాంట్లో ఇంటీజర్ పార్ట్ ఏంటి, 20 మాత్రమే తీసుకుంటుంది. అంటే దాన్ని నెంబర్గా కన్వర్ట్ చేసుకుని దాని లోపల స్టోరీ, దాని లోపల ఉన్న ఇంటీజర్ పార్ట్ని పికప్ చేసుకుంది. హలో, అర్థమైందా? రైట్, సరే. అయితే దీన్ని ఇలా కాకుండా ఇంకేమైనా చేయొచ్చా సార్ అని అంటే, నేను ముందు ప్లస్ పెడతాను, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. టైప్ కాస్ట్ జరిగింది, 30.2 వచ్చింది. ఆ లాస్ట్లో వచ్చిన దాన్ని ఎక్స్పోనెంట్ అంటారు, దాని గురించి పట్టించుకోబాకండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. ముందు 30 పాయింట్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే అక్కడ జరిగింది ఏంటి, నంబర్ కన్వర్షన్. మరియు ఫైన్, స్ట్రింగ్లో ఉన్నదాన్ని నెంబర్గా మార్చాను నేను, ఇక్కడ నెంబర్గానే తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు సిలో ఏం స్టోర్ అవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 10.01 అని అంటే 10.1 స్టోర్ అవుతుంది, 10 ఒక్కటే స్టోర్ అవ్వదు.
సో పార్స్ ఇంట్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ అవి. కానీ మనకు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్లో పార్స్ ఇంట్ యూజ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ఇంటీజర్ డివిజన్స్ ఇవే చేస్తూ ఉంటాం కాబట్టి. సరేనా? యా. నెక్స్ట్. కానీ దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్. సరే, ఇంత కోడ్ రాయని అవసరం లేదు. మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు ప్రాంప్ట్ తీసుకుంటున్నప్పుడే దీని ముందు ప్లస్ పడేసామనుకో సరిపోతుంది, ఈ స్టెప్స్ అన్ని తీసేయచ్చు. మీరు ఇలా రాయగలగాలి కోడ్, తమాష కాదు. చూడండి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఆఫ్ ప్లస్ ప్రాంప్ట్ ఆఫ్ అని అన్నాను అంటే ప్రాంప్ట్లో ఉన్న వాల్యూ తీసుకుని అప్పటికప్పుడే టైప్గా కన్వర్ట్ చేసుకుని ఏలో పెట్టుకుంటుంది. ఓకే, స్టెప్స్ మీరు కొద్దిగా షార్టన్ చేసుకోవాలి. రైట్, నేను ఓపికతో చెప్తున్నాను, మళ్ళీ దీన్ని తప్పు మాత్రం చేయకూడదు, సీరియస్లీ. ఓకే, నెక్స్ట్. ఇలాగా మనం టైప్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అసలు యాక్చువల్గా మనం ఎక్కడున్నాం? స్టేట్మెంట్స్లో ఉన్నాం, ఇఫెల్స్లో ఉన్నాం. ఇప్పుడు ఒక నెంబర్కి ఫ్యాక్టర్ 84కి ఒక ఇచ్చిన నెంబర్ ఫ్యాక్టరా కాదని ఎలా చెప్తాం? అది మన యాక్చువల్ క్వశ్చన్. నేను ఒక నెంబర్ని ఏలోకి పెట్టాలనుకుంటున్నాను, ఎలా పెట్టచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని చెప్పు. ప్రాంప్ట్ ఆఫ్ ఇఫ్ 84 మాడ్యులస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా పెట్టండి 0 అయితే వాట్ డస్ ఇట్ మీన్? console.log is the given number is a factor of 84. నేను ఆ బ్రాకెట్లు ఎక్కడ పెట్టుకుంటున్నానో చూడండి. ఓకే, ఎల్స్ console.log of is not a factor of 84. అంతే. The given number is a factor of 84. The given number is not a factor of 84. నా కంప్యూటర్ పనిచేస్తుంది అంటే నా ఉద్దేశం నా ప్రోగ్రామ్ పనిచేస్తుందని. ఇప్పుడు క్వశ్చన్ మనం కొద్దిగా ఇఫెల్స్కి సంబంధం లేదు, కానీ ద గివెన్ నెంబర్ అని కాకుండా ఇచ్చిన నెంబర్, ఇప్పుడు 5 ఇచ్చాను అనుకో, 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84 అని రావాలి. ఎలాగా? కన్సోల్ లోపల ఏ పెట్టాలంటావా? ఒకవేళ ఏ పెడితే ఏముంది? దీని మీనింగ్ అదే, ఇదే కదా. ఓకే, ఇక్కడ ఏ పెట్టాలంటావు, అంతేనా? లేదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ద ఎర్రర్ ఆల్సో. ఇక్కడ కంకాటినేట్ చేయండి. ప్లస్ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఫర్ కంకాటినేషన్. ప్లస్ కామా కూడా పెట్టొచ్చు, కానీ ఇది కరెక్ట్ వే. ఓకే, రైట్. కానీ అర్థమైనా కాకపోయినా నేను ఒక పాయింట్ చెప్పేస్తున్నాను. సో నాకు అట్లా ఇప్పుడు ప్లస్లు పెట్టి మైనస్ అంటే ఇదంతా పెద్ద కచరా కార్యక్రమం కదా, చాలా పెద్ద పెద్ద స్ట్రింగ్స్ ఉంటాయి. మధ్యలో పెట్టాలంటే మధ్యలో మళ్ళీ కోడ్ సెండ్ చేసి ప్లస్ పెట్టి ఇది చేసే బదులు ES6లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అంటే అడ్వాన్స్ జావా స్క్రిప్ట్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఏంటది అని అంటే బ్యాక్టిక్ క్యారెక్టర్. దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇది నార్మల్గా ఏది ఉందో అది డిస్ప్లే చేసేస్తుంది. సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి ఉన్న ఫీలింగే దీనికి కూడా. కాకపోతే మీరు ఏదైనా నెంబర్ పెట్టాలనుకోండి, ఈ కోట్స్ మధ్యలోనే డైరెక్ట్గా డాలర్ యూస్ చేసేసి దీని మధ్యలో ఏ అని పెడితే సరిపోతుంది. సో ఈ డాలర్
ఈ బ్రాకెట్స్ మధ్యలో ఇలా కనుక పెడితే అక్కడ ఆ ప్లేస్లో ఏ వాల్యూ ప్లేస్ చేస్తుంది అనమాట. రాము, మనోజ్, అర్థమైందా? సో ఇప్పుడు 5 ఇచ్చాను చూడండి ఇక్కడ. 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. సో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? వీటినే మనము టెంప్లేట్ స్ట్రింగ్స్ అని అంటాం. ఓకే, పిహెచ్పి మొత్తం ఇట్లాంటి వాటి మీదనే బతికేది, ఒక పెద్ద లాంగ్వేజే ఉంది. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న అసైన్మెంట్ చెప్తాను, ఒకసారి రాయి, మనం అప్డేట్ చేద్దాం దాంట్లో. అంటే టేక్ 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్. నో ఇప్పుడేం ఊరికే మనోజ్కి చెప్తున్నా, ఊరికి ఆలోచించండి మీరు, మిగతా వాళ్ళు. టేక్ 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రింట్ ద అడిషన్ ఆఫ్ ద 2 నెంబర్స్ as first number plus second number is equal to the result with their respective values. అంటే ఏంటి? ఇప్పుడు 10 20 ఇచ్చాను అనుకో, 10 + 20 ఈజ్ ఈక్వల్ టు 30 అని నాకు అవుట్పుట్గా ప్రింట్ అవ్వాలి. ఇచ్చిన స్టేట్మెంట్ని అర్థం చేసుకునేది కూడా తెలియాలి మనకి. రెస్పెక్టివ్ వాల్యూస్ అంటే ఏంటి? ఇచ్చిన ఇన్పుట్ రెస్పెక్టివ్ వాల్యూస్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అని అర్థం. ఓకే, బీ కేర్ఫుల్. రైట్, నెక్స్ట్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ a number is factor of 96 and or not. If the 96, if it is greater than 96, then it should say it is not a valid input. ఎట్లా? ఇప్పుడు ఈ ఇఫ్ చూడండి, ఇఫ్ 84కి అప్లై చేస్తాను నేను. ఇఫ్ 84 ఈజ్ గ్రేటర్ దెన్ సారీ ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 84, ఓన్లీ దెన్ డూ దిస్. అలా చేయాలంటే ఎలా చేస్తాం? ఇఫ్ లోపల నేను బ్రాకెట్స్ పెట్టి ఇది రాస్తాను, అంతే కదా? ఇఫ్ లోపల బ్రాకెట్స్ పెట్టి చేస్తున్నాను నేను. ఒకవేళ 84 కంటే పెద్దది ఇచ్చాను అనుకో నెంబర్, ఏలో ఉన్న వాల్యూ, అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చి console.log of the given number is not a valid input. అర్థమైందా? నేను ఇండివిజువల్ అడుగుతున్నాను, తర్వాత నా ప్లేస్మెంట్ ఏదంటే మాత్రం బాగుంటుంది మళ్ళీ. ఎందుకంటే అడిగి చెప్తున్నా నేను మీకు. 99 ఇచ్చాను, ఓకే, ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్, ఓకే, ఎనీథింగ్. అదే నేను ఇప్పుడు 6 ఇచ్చాను అనుకోండి, 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. రైట్. కాకపోతే ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు అర్థం చేసుకోగలిగేది ఏదంటే, ఈ ఫ్లోలో ఈ ఎగ్జాంపుల్ వల్ల అర్థం చేసుకోగలిగేది ఏంటి? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని ఎలా రాయాలి. దట్ ఈజ్ వాట్ మై కన్సర్న్ ఈస్. మీనింగే లేదా అంటే, మీనింగ్ ఉంది కానీ పెద్ద గొప్ప ప్రోగ్రామ్ ఏం కాదు. కాకపోతే యూ విల్ అండర్స్టాండ్ ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని ఎలా పెట్టాలి అని. ఓకే, నెక్స్ట్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ నాట్. వాట్ డూ యూ మీన్ బై మల్టిపుల్ ఆఫ్ 3? తెలుగు, రైట్. నువ్వు చెప్పు, తెలుగులో చెప్పు. అట్లెట్లా చెప్తావు అబ్బా 3 టేబుల్ అని?
నాకు అసలు ఏం తెలియదు. అబ్బా, నీకు మాత్రం నేను అర్థమయ్యేటట్టు చెప్పాలి, నువ్వు మాత్రం నాకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పవు. 3 టేబుల్ తీసుకో, నేను అట్లాగే చెప్తాను నీకు రేపటి నుంచి. నువ్వు కమ్యూనికేట్ చేయాలి బ్రో. చెప్పు, మళ్ళీ చెప్పు. ఏంది దాని మీనింగ్? ఏంది ద నెంబర్ విచ్ ఈస్ మల్టిపుల్ బై 3? ఏంది? సో నాకు మల్టిపుల్లా కాదని ఎలా తెలుస్తుంది? ఎస్, కరెక్ట్. డివిజిబుల్ బై 3. ఒక నెంబర్ని ఇస్తే ఆ నెంబర్ని మనం 3తో డివైడ్ చేస్తే అది దాని రిజల్ట్ కనుక 0 వస్తే దాన్ని మనం ఏమంటాం? మల్టిపుల్ ఆఫ్ 3 అని అంటాం. ఓకే ఓకే. సో మల్టిపుల్స్ అన్ని ప్రింట్ అయ్యేటప్పుడు నేను చెప్తాను వేటిని మల్టిపుల్స్ అని అంటారు అని. ఉన్న నెంబర్స్ అన్నిటిని 3తో మల్టిప్లై చేస్తే వచ్చే సిరీస్ ఆఫ్ నెంబర్సే మల్టిపుల్స్ అని అంటాం. అలా నువ్వు చెప్పగలగాలి. 3 టేబుల్ తీసుకో, ఏందది? రైట్. 1000 రూపాయలు ఇచ్చి టిఫిన్ తింటే చట్నీ ఎందుకంటే వేసుకో అంటే ఎట్లుంటుంది? అట్నే ఉంటుంది నాకు కూడా. సో write a program to check a number is positive or not. Write a program to check a number is having 4 at units place or not. ఎట్లా చేస్తారు? హౌ డు యూ డూ దట్? 4 at units place. ఓకే. సో ఒక నెంబర్ ఉందనుకోండి, ప్రతి నెంబర్కి యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ అని ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఉంటుంది కదా, దాన్ని యూనిట్స్ ప్లేస్ అని అంటారు. నేను ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని చెప్పను, దాని మీనింగే అది. యూనిట్స్ ప్లేస్లో 4 అంటే ఆ 4 ఉంటేనే ఉందా లేదా అని చెక్ చేయమంటున్నాను. ఎట్లా చెక్ చేస్తావు? ఫోర్టీన్ ఉంది, 14లో యూనిట్స్ ప్లేస్లో 4 ఉందా లేదా? ఓకే, నేను ఎట్లా లెక్క చేస్తానంటే చెప్తున్నా విను. నేను కోడ్ రాయనబ్బా, నాకు తెలియదు కోడ్ రాయడం. నిజానికి నా ఐక్యూ లెవెల్ అంత అసలు లేనే లేదు, కానీ నేను విపరీతమైన హార్డ్ వర్కర్ని, అది మాత్రం తెలుసు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఓకే 14 14 ఈజ్ అ నెంబర్. తర్వాత ఇంకోటి ఏంది అంటే 14 ప్లేస్లో 14 అనే నెంబర్లో 4 యూనిట్స్ ప్లేస్లో ఉంది. ఎందుకు ఉంది అని అడుగుతా నేను. యూనిట్స్ ప్లేస్లో ఓకే సరే 24 ఉంది, 24 ఈజ్ ఆల్సో ఎట్ యూనిట్స్ ప్లేస్. 964 ఉంది, అది కూడా యూనిట్స్ ప్లేస్లో ఉంది. హలో సురేష్, హూ ఇస్ దిస్? ఓకే ఓకే. మరి ఎట్లా తెలుసుకోవాలి? ప్రోగ్రామ్ ఎలా చెప్తుంది? దాన్నే అల్గరిథం అంటారు. ఒక కంప్యూటర్ ఎట్లా చెప్పగలుగుతుంది? నాకు అర్థమైపోతుంది ఇది 4th ఉంది అని. నేను ప్రతిదాన్ని 10తో డివైడ్ చేస్తాను. డివైడ్ చేసినప్పుడు 4 కనుక రిమైండర్ వస్తే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్? దెన్ అంటే 4 కనుక నాకు రిమైండర్ వస్తే అప్పుడు యూనిట్స్ ప్లేస్లో 4 ఉందని అర్థం. ఏంటి సంజయ్? నువ్వు ఒక నెంబర్ తీసుకో, దాన్ని 10తో డివైడ్ చేయి. అవును, ఎప్పుడు నువ్వు 10 తోటి ఒక నెంబర్ని డివైడ్ చేస్తే నీకు వచ్చేది యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూవే కదా. నువ్వు ఏ నెంబర్నైనా 10తో డివైడ్ చేయి. అవును, ఇప్పుడు మీరు కూర్చొని చేసుకోండి. నేను ఇప్పుడు ఒక మాట చెప్పిన, 10 తోటి డివైడ్ చేస్తే ఏ నెంబర్నైనా మనకి చివరికి మిగిలే రిమైండర్ ఏంది అని అంటే అది యూనిట్స్ ప్లేస్లో ఏది ఉంటే అదే మిగులుతుంది. సో ఓకే, రిమైండర్ కనుక 4 అయితే దట్ ఈస్ డివిజిబుల్. పాయింట్ అది కాదు. ఇప్పుడు
ఉమ్, ఉమ్, చెప్పు. నేనే చెప్తాను, నీ ప్రోగ్రామ్ కూడా నీకు వచ్చి నేను కోడ్లో ప్రాజెక్ట్లో కూడా నేనే రాస్తా కూర్చుంటాను నీకు ఇవన్నీ. అది నీకు వచ్చింది కదా, అక్కడ వరకు వచ్చినావు కదా, నువ్వు ఆలోచించు. నెక్స్ట్ 100 అన్నప్పుడు ఏమవుతుంది? కొద్దిగా లాజిక్ పెట్టాల్సి వస్తుంది. 100 అని అంటే ఏమవుతుంది అప్పుడు? 96 వచ్చింది అనుకో రిమైండర్, 9 at 10th ప్లేస్ కాదు కదా, కోషియంట్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ దాన్ని. సో 2 స్టెప్స్ చేయాలి అప్పుడు మనం. అయ్యా ఆలోచించాలి, ఆలోచించకపోతే ఎట్లా? మీరే ఆలోచించాలి దాన్ని. ఇది చూడు, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ నెంబర్ ఈజ్ 3-digit నెంబర్ ఆర్ నాట్. ఇదేంది ఇది? ఇది నేను చూడలా. మనోజు, ఇప్పుడు 3-digit నెంబర్ అంటే ఏమేమి వస్తాయి చెప్పు? ఏయ్ 3-digit నెంబర్ అంటే ఏంటి చెప్పు? ఫస్ట్ నెంబర్ చెప్పు, 3-digit ఫస్ట్ నెంబర్. 001 అంటే 3-digit నెంబరా? రెడీగా ఉంటావేంది కన్ఫ్యూజ్ అవ్వ నీకు? రెడీ సార్, ఐఎమ్ రెడీ. కన్ఫ్యూజ్? ఎస్, స్టార్టెడ్. సో 3-digit నెంబర్ స్టార్ట్స్ విత్ 100. 100 ఈజ్ 3-digit నెంబర్. మీకు 10 రూపాయలు ఇచ్చి నేను బిర్యానీ తెప్పిస్తా చూడు. మీకు నెంబర్ నేర్పించే పద్ధతి అదే. ఆయన ఎవరు 10 రూపాయలు ఇచ్చి బిర్యానీ తెమ్మంటాడు సార్? 100 ఈజ్ ద 3-digit నెంబర్, 246 ఈజ్ ద 3-digit నెంబర్, 999 ఈజ్ ద 3-digit నెంబర్, 64 ఈజ్, అమ్మా మస్తు చెప్పినావు బా. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 100 అండ్ ఎండ్స్ బై 999. ఇప్పుడు చెప్పు, ఒక గివెన్ 3-digit నెంబరా కాదని నా ప్రోగ్రామ్ ఎలా చెప్తుంది? ఏ నెంబర్ అయితే 100 కంటే ఎక్కువ, 100 కంటే ఎక్కువ, 99 కంటే ఎక్కువ అండ్ 1000 కంటే తక్కువ అవుతుందో 3-digit నెంబర్. నేను ఆ ఫ్లో ఇచ్చేసరికి దేంతో డివైడ్ చేయాలని ఆలోచిస్తారు తప్ప ఈ చిన్న లాజిక్ని చేయరు సార్. ఇది ఒకే ఒక పాయింట్ మీద కూడా నేను 3000 సంపాదించిన. ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఆ టెక్స్ట్ బాక్స్లో నేనేమి అబద్ధం చెప్పట్లే. ఒక టెక్స్ట్ బాక్స్లో కండిషన్ ఏంటంటే మనం ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఎంటర్ చేయాలి. అంతకంటే రేంజ్ ఎక్కువ ఎంటర్ చేస్తే తీసుకోకూడదు. మనకి HTML5లో ఒక అట్రిబ్యూట్ ఉంటుంది అన్నమాట, లైక్ మ్యాక్స్ అండ్ మిన్ అని. దాంతో చేసుకోవచ్చు, కానీ అన్ని బ్రౌజర్స్లో అవి పనిచేయవు. కాబట్టి మీరు లాజిక్ రాయాల్సిందే. ఆ లాజిక్ రాసేటప్పుడు బాబుకి రాయట్లే ఆ ఒక్క ఏది అనే దాంట్లో మీరు మ్యాక్సిమం 10,800 వరకే ఇవ్వగలుగుతారు. అంతవరకు ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ నెంబర్ ఇస్తే ఇట్ షుడ్ సే సంథింగ్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ అని చెప్పాలి. బాబా లాజిక్ రాయలేదు సార్. నేను 4 లైన్లు రాసి 3,000 కలెక్ట్ చేసిన. వెరీ సింపుల్. అదేం సార్ 4 లైన్లే రాసి 3,000 అడుగుతారు సార్? లైన్లు 3, నువ్వు 4 రోజులు చేసినావు మరి దీనికి. ఏమంటావు? అంతేనా కదా? లాజిక్ డెవలప్ చేయడం ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ రాస్తారు కోడ్ కదా, ప్రింట్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్, అది మీరే రాయాలి. గ్రేటెస్ట్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ చేసినావా? మామూలుగా ఎట్లా చేస్తావు? చెప్పు. బాగుంది కాన్సెప్ట్. ఏదో మామూలు చేసుడు ఏంది? ఇఫ్లో ఎందుకు చేయలేదు? అంటే రాలేదా? ఏమైంది? ఫస్ట్ 2 నెంబర్లు తీసుకుందాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అనుకో, ఏది గ్రేటరు? ఏ ఎల్స్ బి. ఎప్పుడైనా లవ్ లెటర్ రాసినావా? ఇప్పుడు నేను రాయిపిస్తాం, ఇది మొత్తం ఇదే రాసేది అంతా. దిస్ ఆర్ ఆల్ లవ్ లెటర్స్. ప్రోగ్రామ్స్ ఆర్ లవ్ లెటర్స్. ఎవరికి రాస్తున్నావు? కంప్యూటర్కి రాస్తున్నావు స్వామి, ఏం సిగ్గుపడుతున్నావు? ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే, ప్లీజ్ రిలాక్స్.
నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయమని చెప్తున్నా. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ కామా బి అని ప్రింట్ చేయండి, కాకపోతే బి కామా ఏ అని ప్రింట్ చేయండి. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. రైట్, అవి కాదు కానీ ఇక్కడ నాకు బాగా ఇష్టమైన కోడ్ ఇది అనమాట. 3 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడం. 3 నెంబర్స్ని. సో అట్ ఎనీ కాస్ట్ ఇది చెప్పాల్సిందే. నేను ఇక్కడే రాసేస్తా ఇది. ఓకేనా? చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయ్యి అట్ ద సేమ్ టైం ఏ ఆల్సో గ్రేటర్ దాన్ సి కూడా అయితే అందుకనే యాంపర్సెంట్. అండ్ అప్పుడే కదా యూస్ చేసేది, 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే కదా. సో ఐ విల్ బి యూజింగ్ సంథింగ్ లైక్ దిస్, console.log of a. అంటే ఇది యూస్ చేయనా నేను బ్యాక్టిక్ క్యారెక్టర్ కంఫర్టబుల్. $a is the greatest. నెక్స్ట్ నేను కాపీ పేస్ట్, అర్థం కాలే. ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ, బి కనుక ఏ కంటే కూడా గ్రేటర్ దాన్ అయ్యి అండ్ బి గ్రేటర్ దాన్ కూడా సి అయితే console.log of $b is greatest. దా లేదా? సరే, ఇప్పుడు నేను ఇంకొకటి ఏం రాయాలి? ఇఫ్ సి, అబ్బా ఎక్కడ ఎల్స్ ప్రింట్ చేస్తావు? ఓకే, నువ్వు ఒకసారి చెయ్యా, నువ్వు చేసి నాకు ఎల్స్ తోటి చెయ్యి ఒకసారి. ఇఫ్ సి గ్రేటర్ దాన్ ఏ అండ్ సి గ్రేటర్ దాన్ బి. సార్ అవ్వదు అని కాదు ఉద్దేశం, అవ్వచ్చేమో కానీ నాకు అంత గుర్తులేదు. ప్రస్తుతానికి నేను ఇట్లాకి కంటిన్యూ అయిపోతున్నా. console.log of $c is greatest. ఇంతే కదమ్మా? ఏమైంది అక్కడ? ఏం నేను నెల చేసి రాసిందే. సి ఏ కంటే గ్రేటర్ అండ్ బి కంటే గ్రేటర్. ఇప్పుడు ఇది 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 కాలేదనుకో, ఏ బి కంటే గ్రేటర్ కాదనుకో, ఇంక ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంతే, సితో అదే రాయి అంటున్నా నేను. చెప్తా, దానికి కూడా ఒక పాయింట్ ఉంది అందుకని. ఓకే చలో నెక్స్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? 500, 400, 300. ఏది గ్రేటెస్ట్? 500 ఈజ్ గ్రేటెస్ట్. 300, 400, 900. ఏది గ్రేటెస్ట్? 900 ఈజ్ ద గ్రేటెస్ట్. 200, 800, 400. 800 ఈజ్ ద గ్రేటెస్ట్. అంటే అన్ని కాంబినేషన్లు చెక్ అయినాయా? కరెక్ట్గానే వర్క్ అవుతుందన్న ప్రోగ్రామ్. ఇప్పుడు మజా వస్తుంది. లీస్ట్ నెంబర్ కూడా ప్రింట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ప్రింట్ 3 నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. వాట్ డూ యూ మీన్ బై అసెండింగ్ ఆర్డర్? స్మాల్ నెంబర్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ స్మాల్ అట్లా అట్లా. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే కింద నుంచి పైకి, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. మరి ఎట్లా ప్రింట్ చేస్తారు స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్కి? ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయినప్పుడు ఏ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. సో అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్ ప్రింట్ చేద్దామా? ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ దొరికేసింది కదా, తర్వాత నేను బి అండ్ సికి చెక్ చేయాలి. ఆర్ యు గెట్టింగ్ మీ? సో నేను ఏం చేస్తా అంటే చూడండి, కొద్దిగా అదే మీరు రాసుకోవాలి.
ఏ గ్రేటెస్ట్ అయినప్పుడు ఏ ఈజ్ గ్రేటెస్ట్. నెక్స్ట్ నేను ఏని ప్రింట్ చేసిన తర్వాత ఇట్లా రాయాల్సిన పని లేదు, అసలు మొత్తం తీసేస్తున్నారు. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే ఏ గ్రేటెస్ట్ అయినప్పుడు ఆ టైంలో మళ్ళీ బీసీ కంటే ఎక్కువ అయితే ఏ తర్వాత ఏది పెద్దది అన్నట్టు, బి పెద్దది అన్నట్టు. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఓకే ఇక్కడ కామా యూజ్ చేసేస్తున్నా, ఏ కామా బి కామా సి, అంతేనా. ఏ పెద్దది, ఇప్పుడు ఈ లోపలికి వచ్చామంటేనే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ కండిషన్ లోపలికి వచ్చామంటేనే మీనింగ్ ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని అర్థం. మళ్ళీ అదే టైంలో బి కూడా సి కంటే ఎక్కువ అయితే బి ఈజ్ నెక్స్ట్ గ్రేటెస్ట్ అని. లేకపోతే ఏ ఎలాగో గ్రేటెస్ట్, కన్సోల్ ఏ ఎలాగో గ్రేటెస్ట్, తర్వాత బి ఎట్లా. ఇప్పుడు ఈ ఎల్స్లోకి వచ్చాము అని అంటే మీనింగ్ ఏంటి, బి కంటే సి గ్రేటర్ కాబట్టి అక్కడికి వస్తాం కదా. సో ఏ కామా సి కామా బి. దట్స్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, మీకు దీంట్లో ఉండే కష్టం మీకు పూర్తిగా తెలిసినప్పుడే మీకు సార్టింగ్ ఆఫ్ 3 నెంబర్స్ అనేది అర్థం, సార్టింగ్ ఆఫ్ ఎన్ అరే అనేది అర్థమవుతుంది. సార్ మీరు ఏమీ ప్రాబ్లం లేదండి, మీరు ఎక్కడ మిస్టేక్ అవుతూ ఉంటుంది అంటే మధ్యలో మనం కొంత మిస్ చేసుకుంటూ పోతూ ఉంటాం. చిరంజీవి సినిమా రిలీజ్ అయిందని, తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీ ఇస్తున్నాడని, ఇట్లా కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల మనము ఇంపార్టెంట్ క్లాసులు మధ్యలో మిస్ అవుతూ ఉంటాం. సీక్వెన్స్ దొబ్బుద్ది, ఆ సెమిస్టర్ దొబ్బుద్ది. ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్స్ ఇవే. ఇప్పుడు ఇక్కడ సీక్వెన్స్ చెప్తున్నాం, ఇప్పుడు దీంట్లో అన్ని సీక్వెన్స్లు ఉన్నాయి. నువ్వు ఇదే సీక్వెన్స్లో కనుక కంటిన్యూ అయితే అరే ఆఫ్ సార్టింగ్ ఎందుకు రాదు బ్రదర్? నీకు అక్కడ ఆలోచించాల్సింది ఏంది, మనం కంపేర్ చేసుకుంటూ రావడం, అంతేనా కదా. మనం అమెజాన్ అడవులలో లేము, మనకు రాకపోవడానికి ప్రతి ఒక్కరికి రావాలా. కోడింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలగాలి, సిరీస్లో తెలుసుకోవడం అంతే, సీక్వెన్స్లో చూసుకోవడం. నెక్స్ట్ బి ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం కంపేర్ చేయాలా, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే మీనింగ్ ఏంటి, బి తర్వాత ఏది పెద్దది అన్నట్లు, బి బి ఎలాగో పెద్దది, బి తర్వాత ఏ తర్వాత సి. మీరు టైం తీసుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ చేయండి. ఎల్స్ నేను సరే, ఎల్స్ బి ఎలాగో పెద్దది తర్వాత సో నేను ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఏ కనుక బి కంటే గ్రేటర్ అయితే సి తర్వాత ఏ తర్వాత బి. మీకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది, నేను కావాలనే జంప్ చేస్తున్నాను. లేకపోతే సి కామా బి కామా ఏ, మీరు కావాలంటే ఇప్పుడు చూద్దాం. సో 500 600 200 600 200 600 500 200 డిసెండింగ్ ఆర్డర్లో వస్తుందా ఇది? 300 500 ఓకే సరే, డిసెండింగ్ ఆర్డర్లో వచ్చిందా? రాలే, చెప్పు. ఓకే, ఈ రకంగా మనము ఇఫెల్స్ కండిషన్స్ని, నెస్టెడ్ ఇఫెల్స్ కండిషన్స్ని అర్థం చేసుకోవాలి. ఎల్స్ ఇఫ్లు రాయకండి అమ్మా, అది ప్రాసెస్ కరెక్ట్ కాదు. అది ఎల్సిఫ్ అనేది అదొక వేరే స్టైల్, మీరు ఈ బ్రాకెట్లతోటే రాయండి. దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్. ఓకే, నెక్స్ట్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. కానీ ఇక్కడ నేను ఈ యాంపర్సెంట్లు లేకుండా ఓన్లీ నెస్టెడ్ ఇఫెల్స్లోంచి కూడా రాయొచ్చు మనం.
వితౌట్ యూజింగ్ యాంపర్సండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ కోడ్. అది మీకు అసైన్మెంట్, వితౌట్ యూజింగ్ యాంపర్సండ్. ఓకే, రైట్, చలో. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఇఫ్ ఎల్స్ గైస్. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఇఫ్ ఎల్స్, అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద వర్క్ నేను ఇఫ్ ఎల్స్లో చేసి చూపించినాను మీకు. నౌ లెట్ us అండర్స్టాండ్ వన్ మోర్ స్టేట్మెంట్ కాల్డ్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఓకే, అందరికీ ఇవి ఇరిటేషన్ స్టేట్మెంట్స్. ఐటరేషన్ అంటే ఏంటి? ఐటరేషన్ అంటే ఏంటి? ఇటరేటివ్ ప్రాసెస్ అంటే ఏంటి? రిపీటెడ్గా ఏదైనా పని చేస్తే దాన్నే ఇటరేట్ చేస్తున్నట్టు. సో దట్ ఈస్ ఆ ఫ్యాన్ ఇటరేట్ అవుతుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఓకే, సో జనరల్గా ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు భూమి పుట్టినప్పటి నుంచి? మీరు ఆలోచించండి. ఒకటే పనిని మనం రిపీటెడ్గా చేయించుకోగలిగితే దెన్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు ఉతకడం ఉంది, అదే నాకు ఫస్ట్ గుర్తొస్తుంది. దానికోసం మనం ఏం కనిపెట్టినాం? వాషింగ్ మెషిన్ కనిపెట్టినాం. వాషింగ్ మెషిన్లో ఏం జరుగుతుంది? ఒకటే ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, దానివల్ల బట్టలు వాష్ అయిపోయి బయటకు వస్తున్నాయి, కాదా? లేదు సార్, వాషింగ్ మెషిన్ ఇట్లా అంటది, ఇట్లా అంటది, ఇట్లా జాడిస్తుంది, ఇవన్నీ చేస్తుంది ఆ వాషింగ్ మెషిన్. రిపీటెడ్గా ఒకటే పనిని చేస్తూ ఉంటుంది, దెన్ యూ గెట్ ఇట్. కమ్మని దోశలు తింటాం. మరి రుబ్బాలంటే గ్రైండర్ ఉంది కదా, గ్రైండర్ ఏం చేస్తుంది? ఒక చెయ్యి పట్టుకుంటా సార్, చెయ్యి పట్టుకుని ఇట్లా 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 అంటదా? లేకపోతే ఒకటే ప్రాసెస్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం కంప్యూటర్ల గురించి మాట్లాడుతున్నాం, కంప్యూటర్ తోటి ఆ పని చేయించాలి కదా. సో మషిన్ ఏం చేస్తుంది? ప్రతి మషిన్ తోటి మనం ఏం చేపిస్తున్నాం అంటే అదే పనిని రికర్సివ్గా, యాక్చువల్గా ఇటరేటివ్గా చేయించడమే మన పని. ఇప్పుడు ఒక కార్ ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవుతుంది, అసలు అల్టిమేట్గా దాని లోపల మెకానికల్ బాబులు చెప్పాలి, అల్టిమేట్గా లోపల ఏం జరుగుతుంది? వికెట్లు తెచ్చి క్రికెట్ మ్యాచ్ బయటకు వస్తుంది. ప్రాసెస్ ఏంది? నువ్వు కంటిన్యూస్గా పెట్రోల్ని పంప్ చేస్తూ దాన్ని మండిస్తే నీకు పిస్టన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పిస్టన్ మూవ్ అవ్వడమే కదా, నీ పిస్టన్ మూవ్ అయితేనే కదా నువ్వు కారు ముందుకెళ్ళేది. అది కూడా ఇటరేషన్ ప్రాసెస్సే. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చెప్పాలి, 100+200ని ఇటరేటివ్ ప్రాసెస్ కానీ మాత్రమే మీకు ఎడిషన్ చేసి ఇస్తుంది మీ ప్రాసెసర్. 1+1+1 ఇట్లాగా అనుకునే చేసిస్తుంది. సో ప్రపంచం మొత్తం ఒక ఇటరేషన్ ప్రాసెస్లోనే నడుస్తుంది. ఓకే, అల్గరిథం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 200 నెంబర్స్ ఉన్నాయి, 200 నెంబర్స్ రకరకాలుగా ఉన్నాయి. దాన్ని నువ్వు సార్ట్ చేయమంటే ఎట్లా సార్ట్ చేస్తావు? 200. ఓకే, చెప్తా. నాకు వచ్చే కష్టాలు ఏంటంటే, నాకంటే మా వాళ్ళు ఫస్ట్ నేను చూసిన కష్టాలు ఏంటంటే, మా సార్ ఏమన్నాడు, ప్రవీణ్ ఈ 60 పేపర్స్ని కొద్దిగా రూల్ నెంబర్ వైజ్ సెట్ చేసి ఇవ్వమన్నాడు. ఎట్లా సెట్ చేసి ఇస్తావు? నువ్వు బేసిక్గా ఒక విధంగా ఆలోచించుకుంటావు కదా, ఏది ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత మళ్ళీ లెక్క పెట్టుకుని ఇక్కడ పెడతావు, మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకుని అది ఎక్కడ ఉందో సీక్వెన్స్లో పెట్టుకుంటావు, అంటే రూల్ నెంబర్ వైజ్ పెట్టడానికి సార్ట్ చేసుకుంటావు కదా. కంప్యూటర్ చేయాలి అదే సార్టింగ్ అని అంటే ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ఇటరేషన్ ప్రాసెస్. ఏంటి ఆ ఇటరేషన్ ప్రాసెస్? ఒకటే పనిని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడాన్ని ఇటరేషన్ ప్రాసెస్. బబుల్ సార్ట్ అని ఉంది, ఇదేంది కొత్తగా చైనీస్ వర్డ్లా ఉంది అనుకోకండి, ఇవన్నీ మీరు ఉంటుంది, అందుకనే మా చెప్పేది. కొంతమంది ఇట్లా చూస్తున్నారు అనమాట, ఇట్లా కూడా ఉందా అని. ఉంటుంది. సో బబుల్ సార్ట్ ఉంది. బబుల్ సార్ట్లో ఒకటే ప్రాసెస్ని మనము 4 సార్లు అంటే లెంగ్త్ టైమ్స్ రిపీట్ చేస్తే ఆ అరే ఆటోమేటిక్గా సార్ట్ అయిపోతుంది.
ఇటరేషన్కు ఉన్న మజా అది. ఒకటే ప్రాసెస్ని 4 సార్లు అంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మనము రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తే, ఒకటే ప్రాసెస్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తే నెంబర్ రివర్స్ అయిపోతుంది. సో మన ప్రయత్నం అంతా రిపీటెడ్గా ఒకటే వర్క్ని చేయించడం మీదనే మన ఫోకస్ అంతా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్ ఆన్ ఇటరేషన్. మీరు అల్గరిథమ్స్ ఎట్లా రాయాలి అని అంటే ఈ ఆలోచన విధానంలో రాయాలన్నమాట. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఓకే, ఏం చెప్తున్నా నేను? ఒక ఇటరేషన్ ప్రాసెస్ అని అంటే ఒకటే ప్రాసెస్ని నువ్వు మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడమే నీ పని. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ అట్లాగే ఉంటాయి. నీ ఆలోచన విధానం ఎట్లుండాలంటే ఏం చేస్తే, ఏది రిపీటెడ్గా చేస్తే ఈ పని జరుగుతుంది అనేది. కానీ దానికంటే ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సినవి అసలు ఇటరేషన్ ఎట్లా చేస్తాం. మంచిది, చేద్దాం, కానీ అసలు ఫస్ట్ ఒక 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 కాంపౌండ్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ ఎలా చేస్తావు, ఒక స్టేట్మెంట్ని 10 సార్లు ఎట్లాగా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తావు. హలో, రెడీ? ఆర్ యూ రెడీ? చలో, సీ దిస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక బ్లాక్ తీసుకుందాం, లేకపోతే ఒక స్టేట్మెంట్ తీసుకుందాం, ఒక చిన్న స్టేట్మెంట్ తీసుకుందాం. console.log of hi. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే దీన్ని ఏమొస్తుంది? హాయ్ అనే అవుట్పుట్ నాకు ప్రింట్ అవుతుంది. అంతేనా? నాకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకో, ఏం చేస్తావు నువ్వు? 10 టైమ్స్ రాస్తే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది, అంతే. కానీ ఇప్పుడు నాకు 100 టైమ్స్ కావాలి అని అంటే 100 టైమ్స్ కావాలి అని అంటే 100 టైమ్స్ రాస్తా కూర్చుంటావా? సో దీన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి మనం. ఇది ఒకటే లైన్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేయాలి, ఎట్లా? రైట్. సో దీని ముందు కనుక ఇఫ్ అనే ఒక కండిషన్, ఇఫ్ 10 గ్రేటర్ దాన్ 3 అని అన్నాను, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఒకటేసారి ప్రింట్ అవుతుంది? సో ఇఫ్ తర్వాత, ఇఫ్ అనే స్టేట్మెంట్ తర్వాత మీరు ఒక ఏదైనా లైన్ పెడితే, ఒక స్టేట్మెంట్ పెడితే అది ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇఫ్కు బదులు వైల్ అని కనుక యూజ్ చేశాను అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అంటే ఎందుకు ఎందుకు ఎండ్ పాయింట్ ఇవ్వలేకపోతే ఎండ్ పాయింట్ ఎట్లా ఇస్తాం మనం? అసలు ఎందుకు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నా క్వశ్చన్. ఎందుకు అవుతుంది అంటే 10 గ్రేటర్ దాన్ 3 అనేది ఎప్పటికీ ట్రూయే కాబట్టి ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వైల్ ఏం చేస్తుంది అని అంటే దీన్ని చెక్ చేసుకుంటుంది. ఇది మళ్ళీ ట్రూయే వచ్చింది, మళ్ళీ ప్రింట్ చేయి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి ఆ కన్సోల్ని, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేయి, మళ్ళీ ట్రూయే ఉంది, తర్వాత ఈ కన్సోల్ని ప్రింట్ చేయి, మళ్ళీ
కండిషన్ చెక్ చేయి. సో ఆ కండిషన్ ఎప్పటికీ మనకి ట్రూ అవుతూనే ఉంది కాబట్టే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, రైట్? అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే దీన్ని కంట్రోల్ ఎలా చేస్తున్నా చూడండి సార్. ఇప్పుడు కంట్రోల్ చేసే పద్ధతి చూపిస్తున్నా. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాను, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 10 అని అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు? మీకు ప్రోగ్రామ్ చదవడం రావాలి. ప్రోగ్రామ్ రాసే ముందు ప్రోగ్రామ్ చదవడం రావాలి. ఓవర్ రైట్ అంటే ఏంటి? ఎందుకంటే ఎప్పటికీ ఆ కండిషన్ ఫాల్స్ అవ్వట్లేదు. రాము, ఆ పాయింట్ అర్థమైందా? ఆ పాయింట్ అర్థమైందంటే నీ జీవితాంతం నువ్వు డెవలపర్ అని. దిస్ ఈజ్ ద లైన్. అట ఇట ఈ రోజు తర్వాత ఇంకా మనం డిసైడ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇది అర్థమైందా? యు ఆర్ ఫిట్ ఫర్ డెవలప్మెంట్. ఇది అర్థం కాలేదా? మనం వేరే బిజినెస్ ఎంచుకుందాం. ఇది కాదు మన పని. సో నేను కనుక ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోస్ ఫర్ ఇన్ఫినిటీ లూప్. మీకోసం నేను రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, అది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. ఎక్కడి వరకు వెళ్తుంది సార్ ఇది? సిస్టమ్ క్రాష్ ఏం అవ్వదులే, పాకిస్తాన్ వరకు వెళ్ళొచ్చేమో చెప్పలేము. ఓకే, ఊరికే అంటున్నా నేను. క్లోజ్ చేసేస్తే బెటర్. ఓకే, సో నౌ దీన్ని స్టాప్ చేయాలంటే ఎట్లా? అంటే దాన్ని స్టాప్ చేయడం అని కాదు, నేను తెలివిగా ఆ ఏని పెంచుకుంటూ పోతూ ఉంటా. సో హియర్ చూడు, ఇక్కడ నేను ఒక బ్రాకెట్ పెట్టుకోవాలి. ఎందుకు బ్రాకెట్ పెట్టుకోవాలి అని అంటే 2 స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి నేను. ఒకటి కన్సోల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, అదే రకంగా ఏని కూడా ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది ఇది? ఓకే, నాకు ఏదైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. ఇన్ఫినిటీకి అయితే వెళ్ళదు. ఫస్ట్ పాయింట్ ఆగుతుంది. ఎందుకు? ఏ 1 అయినప్పుడు కండిషన్ ట్రూ అయింది, కన్సోల్ లాగ్ హాయ్ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏ వాల్యూ 4 అవుతుంది. 4 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ హాయ్ ప్రింట్ అవుతుంది. ఏ 7 అవుతుంది, అంటే 2 సార్లు ప్రింట్ అయింది. తర్వాత ఏ వాల్యూ 7 లెస్ దాన్ 10 కాబట్టి 3ఓసారి హై ప్రింట్ అయింది. తర్వాత ఏ వాల్యూ 10 అవుతుంది. 10 అయినప్పుడు 10 ఈజ్ నాట్ లెస్ దాన్ 10 కాబట్టి ఇంకా వైల్ విల్ స్టాప్ ఇటరేటింగ్ దిస్. ఏమిది? ఏ కమాన్, యా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందండి? హాయ్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. అయితే 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలి నేను. 1 నుంచి 10 వరకు కైసే ప్రింట్ కర్తే? సో హాయ్ పక్కన ఏ పెడతా నేను, ఏం ప్రింట్ అయితే చెప్పు? చెప్పు. అంతేనా? ప్రింట్ అయి బయటకు వచ్చేస్తుందా? 3 సార్లు ప్రింట్ అవుతుందా? ఏంటి, ఏమని? బోయపాటి సినిమా చూపిస్తే నీకు గాలి ఎగిరిపోయి డైరెక్ట్ అక్కడనే, ఏది మన హైటెక్ సిటీలో పడుతూ పోయి ఏ వాల్యూ మారుతున్నది కాబట్టి రిట్రేట్ అవుతుంది కదా. ఫస్ట్ హాయ్ 1 అని ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం బుర్ర ఇక్కడ పెట్టు. పంతులు గారు మరీ చెప్పారు,
హై 1, హై 4, హై 7. ఇప్పుడు నేను ఏమంటున్నా 1 to 10 వరకు ప్రింట్ చేయండి అని అంటున్నా, లేకపోతే 9 వరకు పోనీ. ఏ ఈజ్ ఈక్వల్ టు A+3 అన్నప్పుడు ఒకటేసారి 3 పెరిగిపోతుంది. అట్లా కాకుండా A+1 అన్నాను అనుకో, ఇప్పుడు హాయ్ తీసేసి ఏ ప్రింట్ చేయమంటే 1 to 9. A< or 10 అంటే समझ आया? సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వాలి అని అంటే ఒకటే కన్సోల్ లేదమ్మా. ఇక్కడ కన్సోల్ అనేది కొత్త లైన్లోనే ఇస్తుంది. ఓకే, బ్యాక్ వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఏదో ఉంది కానీ బట్ ఇట్స్ ఇక్కడ లేదు. అది ప్రింట్ న్యూ లైన్లోనే ఇక్కడ మనం చేస్తాం జనరల్గా అయితే. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఒకటే లైన్లో వస్తా, అక్కడికి వచ్చిన తర్వాత చెప్తానులే. 1 to 10. ఓకే, అదే ఇప్పుడు 10 to 1 ప్రింట్ చేయాలనుకో, ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ వాల్యూ 10 తీసుకుని A-1 అని పెడతారు. ఓకే, అప్పుడు ఏమవుతుందో కూడా చూద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ 10 ప్రింట్ అయింది, తర్వాత ఏ వాల్యూ ఎంత అయింది, 9 అయింది. 9 < or 10 ట్రూ. 8, 7, 6, 5, 4, 3, 2. 2 తర్వాత A ఈజ్ ఈక్వల్ టు 2 - 1 అంటే 1 < 10. ఏ 1 ప్రింట్ అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 0. 0 కూడా 10. ఏమప్పా, ఇంత మాదిరి అక్కడ వరకు వెళ్ళిపోతుంది అది ఏమి. సో అట్లా కాకుండా ఏం చేయాలి మనము, 1 వరకే కదా ప్రింట్ చేయమని చెప్పింది. సో A < or 1 అని ప్రింట్ చేయాలి. చిన్న చిన్న విషయాలే బట్ వెరీ నీడెడ్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ టేబుల్ ప్రింట్ చేద్దాం. సార్ అయిపోయింది మీ జీవితం ఈ రోజుతోటి సర్వనాశనం, మీరు డెవలపర్సే కావాలి ఇంకా. ఇక్కడ వరకు అర్థమైందంటే ఓకే. అండ్ ఇది అర్థమైన తర్వాత మాత్రం మీరు డెవలపర్ కాకపోతే ఖచ్చితంగా మొత్తం మీదే తప్పు. ఎందుకంటే ఈ బేసిక్ లాజికల్ సెన్స్ మీ దగ్గర ఉండగా మీరు ఎందుకు డెవలపర్ కాలేరు అనేది. టూల్స్ పట్టుకున్నా, ఏం టూల్స్ అంటే శాప్లు ఇట్లాంటివి పట్టుకుంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను పర్సనల్గా. ఇట్ ఈస్ నాన్ సెన్స్. ఈ ఫీల్ ఒకటి వచ్చింది అని అంటే మీరు ఏదైనా డెవలప్ చేయగలరు అని అర్థం. కొద్దిగా టైంలో అటు ఇటు తేడా అంతే. చలో, లెట్ us see the loop simple. ఐ ఆల్వేస్ రిమెంబర్ శ్రీకాంత్ అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు అనమాట. నాకు వచ్చేది కాదు, వాడు అడిగేటోడు ఏదన్నా ఒకసారి ఒక మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం చెప్పురా అని. అంటే ఏంటి అంటే మ్యాథ్స్లో ప్రాబ్లం అంటే అప్పుడు మనం రెండు మ్యాట్రిక్స్లను అడిషన్ చేయాలంటే ఎట్లా చేయాలరా, మంచిగా సంజాయించినావు అని చెప్పి పాపం రాసిన కోడ్ వాడు. మీకు మ్యాథ్స్ వచ్చు అని అన్నప్పుడు ఆబ్వియస్గా అట్లా మీకు మీరే ఐడెంటిఫై చేసుకోవాలి. రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఒకటే కాదు, ఇంకా వేరేది ఏదైనా ఆలోచిద్దాం అన్నట్టు. ఓకే, సో 5 to 15 ఇవన్నీ చాలా నార్మల్ నెంబర్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 ఈవెన్ నెంబర్స్ అని అన్నాడు. ఎట్లా ప్రింట్ చేద్దాం? సో ఇప్పుడు 1 to 10 ఎలాగో ప్రింట్ చేయొచ్చు కదా మనం. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా. అట్లా అంటావనే నేను ఆ డైలాగ్ వస్తుందనే నేను ఇది చూపిస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తా అంటే ఐ ప్రింట్ ఓన్లీ దోస్ నెంబర్స్, దోస్ ఏ వాల్యూస్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే ప్రతిసారి ఏని చెక్ చేసుకుంటా అది డివిజిబుల్ బై 2 కాదా అని. ఇది కాంబినేషన్. ఎట్లా చెక్ చేసుకోవచ్చు అది డివిజిబుల్ బై 2 కాదా అని? పర్సంటైల్ యూస్ చేస్తాం, కానీ ఎక్కడ పెడతాం దాన్ని? ఈ బుర్ర రావాలి మనకి మెయిన్గా. ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నే ప్రింట్ చెయ్యి.
లేకపోతే ప్రింట్ చేయబాకు. ఓకే. కానీ మా ప్రొఫెసర్ మంచోడు, అంటే కొద్దిగా పర్సనల్గా మనం ప్రోగ్రామ్స్ రాసిస్తే ఆయన ఒక బుక్ ఇచ్చిండు నాకు. ఆ బుక్ పేరు టెస్ట్ యువర్ సి స్కిల్స్ అని. దాంట్లో క్వశ్చన్స్ అన్ని ఎట్లుంటాయంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ అని అంటారు. ఆ బుక్ లేకపోతే నేను లేను యాక్చువల్గా. వన్ సెకండ్. హలో, యా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటది? అయితే ఎస్, ఆ పుస్తకంలో ఉండే అనమాట ఇట్లాంటి క్వశ్చన్లు. ఇట్లా చూడగానే మనం ఏమనిపిస్తుంది? ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తే పెట్టాం, ఏమైతుంది చెప్పు? అనలైజ్ చేయండి కోడ్ని ఇట్లా చూసి. సార్ నేను కాన్సెప్ట్స్ చెప్పడానికి మాత్రమే డబ్బులు తీసుకోవట్లే, ఇవన్నీ నేనే మీకు టైం ఇచ్చి చేయమని చెప్తున్నానంటే ఆలోచించుకోండి. ఏమవుతుంది అనలైజ్ చేయంటున్నా. ఇన్ఫినిటీ ఎందుకు పోతుంది అసలు? ఇన్ఫినిటీకి ఎందుకు పోతుంది అది? అంటే మనకి ప్రోగ్రామ్ చదవనీకి వస్తలేదు, అది పెద్ద ప్రాబ్లం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి వచ్చింది. ఇఫ్ 1 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, జీరోనా? కాదు కదా. అప్పుడు ఇఫ్ లోపల ఉన్న ఎగ్జిక్యూట్ అవుతాయా కావా? కావు, బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత? 1 ఉంటుంది కదా, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అనేది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాలే. బయట పెట్టడం కాదు, ఉంటే ఏంటి అవుట్పుట్ అని అడుగుతున్నా నేను. నువ్వేం పెట్టాలని నీ క్వశ్చనే తప్ప అంటావా ఏమి? వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? ఇన్ఫినిటీ అను. ఇన్ఫినిటీకి పోతుంది అది. ఓకే, ఒక్కసారి కూడా కండిషన్ చెక్ అవ్వదు. మీరు చూడాలి, కోడ్ చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెయ్యబోయే మిస్టేక్స్ అవే. ఇఫ్ లోపల రాసేస్తారు, సార్ ఎక్కడో పెట్టిండు, లోపల పడతాం, కథం. ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదు అని, అందుకనే నేను దాన్ని కూడా మీకు చేసి చూపించాను. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఈరోజు కంప్లీట్ చేసేసేయాలి. అర్థమవుతుందా? రేపు మనము ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ నౌ, ఇట్స్ డన్. ఓకే, మీకు ఇంకా వీడియోస్ ఇస్తాను నేను. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేస్తున్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు జోన్. ఇప్పుడు నేను ఇఫ్ ఎల్స్ ఎట్లాగైతే చెప్పానో, నేను ఫంక్షన్స్ని కూడా అదే రేంజ్లో చెప్తా. కాకపోతే అక్కడ ఇన్ని ఒకటేసారి చెప్పడానికి కుదరదు, కొద్దిగానే చెప్పాలి. సో లెట్ అస్ స్పెండ్ మోర్ టైమ్ ఓవర్ దేర్, నాట్ హియర్. ఇవి లాజికల్గా మీకు ఏం చేయాలని నేను చెప్పేశాను. మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా చూసి నాకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ రాయాలి. ప్రతిరోజు వైలు ఫర్రు వే పని మనకి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్? రకరకాల నేను వీడియోస్ ఇస్తాను, ఒకసారి నేను చెప్తాను. అంటే అందరితో కలిపి చెప్పడం వేస్ట్. సండే కానీ, ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రెషర్స్ అందరికీ క్లాస్ ఉంది రేపు. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి లేదు, అందరికీ రేపు క్లాస్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి మాత్రం మండే.
శ్రీధర్ గారు ఏమనుకోకండి, మండే నుంచి మాత్రం యూ గైస్ విల్ హ్యావ్ రెగ్యులర్ క్లాసెస్. ఓకే, ఐ మీన్ ఓకే అండి. ఫంక్షన్ స్టార్ట్ అయిపోతాయి మనకి, ఫంక్షన్స్ అరేస్ ఇంకా అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ అక్కడ జరుగుతాయి. మీకు మాత్రం ఈ వీక్ మనం చాలా కష్టపడాలి, ఈ వీక్ సండే వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇంకా చాలు. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈ ఫర్ లూప్ వైల్ లూప్ వీడియో లింక్స్ కావాలంటే నాకు కొత్త వాళ్ళు ఎవరున్నా పింగ్ చేయండి, ఐ విల్ ఫార్వర్డ్ యూ ద details. Okay, chalo guys, that's it for today. Any doubts? Anusha, Chandrakala? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. యా, ఓకే నాన్న, థ్యాంక్ యూ. సో ఒకసారి ఈ వీడియోస్ అన్ని నేను ఈ లింక్స్ అన్ని మళ్ళీ పంపిస్తాను. ఈ అసైన్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. రేపు కూడా క్లాస్ ఉంది మనకి ఆన్ నెస్టెడ్ ఫర్ లూప్స్, స్విచ్ కేసెస్, వీటన్నిటి మీద కంటిన్యూ అంటే ఏంటి, ఇంకా బ్రేక్ అంటే ఏంటి, నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎలా యూస్ చేస్తారు, అరేస్ హ్యాండిల్ చేసేటప్పుడు అవన్నీ కావాలి మనకి. సాటర్డే సండే ఈజ్ ఫుల్ బంబార్డింగ్, ఫుల్ డే ఇక్కడ ఉండి మరి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చలో, దట్స్ ఇట్ నాన్న. సీ యూ టుమారో. బాయ్.